జూ బయట నుంచి చూస్తేనే నష్టం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికే భయమేస్తూ ఉంటే ఇక లోపల జంతువుల పరిస్థితి ఏంటి? పాపం ఆ మూగజీవుల దుస్థితి ఎలా ఉంది? ఇది చూసారా? రైనో ఉండే ఎన్క్లోజర్. రైనో విశాఖ జూకొచ్చి ఏడాది మాత్రమే అయింది. వచ్చిన కొత్తల్లో ఈ రైనో కాంపౌండ్ దాటి బయటికెళ్లి మరీ జనాన్ని భయపెట్టింది. ఇప్పుడు ఇది ఎన్క్లోజర్ లో ఎక్కడ ఎలా ఉందో తెలీదు. తుపాను తాకిడికి ఏర్పాట్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది ఫిష్ అక్వేరియం. ఇంతకు ముందు జూ మెయిన్ అట్రాక్షన్ గా ఉండేది. ఇప్పుడు అది గతం. అలాంటిది ఒకటి ఉండేదని మాత్రమే చెప్పడానికి వీలుగా మారింది. అక్వేరియం గాజు గోడలన్నీ కూలిపోయాయి. కప్పు మీద చెట్టు కొమ్మలు విరిగిపడడంతో మొత్తం ధ్వంసమైపోయింది. లోపల ఎన్ని చేపలు బతుకున్నాయో చనిపోయాయో చెప్పడం కష్టంగా మారింది. ఇది ఏనుగు ఎన్క్లోజర్. అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో ఏనుగు సేఫ్ గా ఉంది. లేకుంటే ఈ భారీ జంతువు తుపాను తాకిడికి కట్లు తెంచుకొని జనావాసాల మధ్యకు వెళ్లి ఉంటే పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. ఈ జూ చరిత్ర కొన్ని దశాబ్దాల క్రితం నాటిది. ఇప్పుడిది కోలుకోవాలంటే మరికొన్ని శతాబ్దాలు పట్టేలా ఉంది. జూ ఏర్పడక ముందిక్కడ కేవలం కొండలు మాత్రమే ఉండేవి. అధికారులు ఎంతో కష్టపడి ఒక్కో మొక్క పెంచి పెద్ద చేసి మారుగా చేసి ఇంతటి పచ్చదనాన్ని ప్రోది చేశారు. ఒక్కో జీవిని ఎంతో ప్రేమగా లాలించి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడా కళకళలు కిలకిలలు మాయమవ్వడంతో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు జూ సిబ్బందికి. జూ ఇలా పాడైపోయిందే అన్న ఆవేదన వారి మాటల్లో వినిపించింది. ఆ ప్రాంతంలో చెట్లు కూడా చాలా అరుదుగా ఉండేవన్నమాట. అలాంటిది ఈ మధ్య కాలంలోనూ అప్పుడు వేసిన బీజాలు బాగా వృద్ధి చెంది దాని తర్వాత ఈ జూ యాజమాన్యం కూడా చాలా చక్కగా పనిచేయడం వల్ల చాలా అందమైన జూగా తీర్చిదిద్దబడిన ఈ జూ ఈ రోజు ఇటువంటి పరిస్థితికి వచ్చిందంటే మాకు నమ్మశక్యం కావటం లేదు. ఇప్పుడు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. విశాఖ జూ ఎంతో కష్టపడి డిజైన్ చేసింది. ఒక కొండ ప్రాంతంలో మాంసాహార జీవులు, మరో కొండ ప్రాంతంలో శాకాహార జీవులు. ఇక్కడికి వచ్చిన వారికి జూకొచ్చినట్లుండదు. అడవిలోకి వచ్చినట్లు అనిపించే అరుదైన జూ ఇది. దీన్ని నేచురల్ జూగా చెప్పుకుంటారు ఇక్కడి వారు. కొన్ని చోట్ల జూ గోడలు కూడా పడిపోయి ఉన్నాయి. ఇలా జూ మోడ్స్ కూడా కొన్ని పడిపోయి ఉన్నాయి. అవి పునరుద్ధరించడానికి కొంత డబ్బు అవసరం ఉంటుంది. ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసినట్లయితే ఈ జంతువులంతా కూడా అవి ప్రమాద పంచులు వెళ్లకుండా కాపాడగలిగిన వాళ్ళు అవుతారు. విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును ఎంత వీలైతే అంత తొందరగా పునరుద్ధరించాల్సింది. ఎందుకంటే ఇక్కడి జంతువులు వీలైనంత భద్రంగా ఉండాలంటే కాంపౌండ్ వాల్, దెబ్బతిన్న ఎన్క్లోజర్లను వెంటనే పునర్నిర్మించాల్సి ఉంటుంది. జూ సిబ్బంది అభ్యర్థనల్లా ఒకటే, ప్రభుత్వం ఎంత తొందరగా నిధులు మంజూరు చేస్తే అంత మంచిది. అప్పుడే ఈ జూ అందులోని జంతువులను కాపాడుకోగలమంటున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. తర్వాత స్టోరీ బోర్డ్ ప్రసారం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.